మనమంతా ఒక ఇల్యూషన్లో ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనే ఇల్యూషన్. కానీ సిచ్యువేషన్ నిజంగా ఫైన్గా ఉందా? లే ఆఫ్స్ ర్యాండమ్ కాదు, హైరింగ్ ఫ్రీజ్ ఒట్టి రూమర్స్ కాదు. టాప్ ఇండియన్ ఐటీ కంపెనీస్ 6 monthsలో 17 మంది మాత్రమే సెలెక్ట్ చేశారంటే అది స్లో డౌన్ కాదు, అది స్ట్రాంగ్ సిగ్నల్. అండ్ దెన్ క్వయట్లీ ఏఐ ఎంటర్ అయింది. ఏఐ కోడ్ రాస్తుంది, ఏఐ రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది, వర్క్ ఫ్లోస్ అన్నీ ఆటోమేట్ చేస్తుంది. బట్ హియర్ ఈస్ ద రియల్ క్వశ్చన్. ఏఐ ఎంప్లాయీస్ని రీప్లేస్ చేస్తుందా? అంటే ఏఐ ఫ్రిక్షన్ మీద బిల్డ్ అయిన ఎంటైర్ ఇండస్ట్రీని డిస్మాంటిల్ చేస్తుందా? ఫ్రిక్షన్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ అంటే సింప్లీ పాత పద్ధతుల్ని అవలంబిస్తూ మార్పుకి మారను ఈ రెండిటి మధ్య జరిగే ఘర్షణ. ఇట్స్ కాల్డ్ ఫ్రిక్షన్. ఎందుకంటే లాస్ట్ 20 yearsలో మన ఐటీ కెరీర్స్ ఒక హిడెన్ అజంప్షన్ మీద బిల్డ్ అయ్యాయి. సాఫ్ట్వేర్ కాంప్లికేటెడ్ కాబట్టి వాటిని హ్యూమన్స్ మస్ట్ ఆపరేట్ ఇట్. అందుకని లెట్స్ హైర్ పీపుల్ హూ నో ది సాఫ్ట్వేర్. ఇది మొన్నటి వరకు రియాలిటీ అనిపించింది, బట్ ఆ అజంప్షన్ ఇప్పుడు స్లోగా కొలాప్స్ అవుతూ ఉంది. మరి ఇలాంటి అంచనాలు కూలిపోయినప్పుడు కెరియర్స్ కూడా సైలెంట్గా ఆవిరైపోతాయి కదా. నౌ లెట్స్ డిఫైన్ దిస్ మోర్ టెక్నికల్లీ క్లియర్. మనం ఇన్నాళ్ళు కష్టపడి బిల్డ్ చేసింది ఒక $1 trillion ఇంటర్ఫేస్ ఎకానమీ, డిజిటల్ ఇంటర్ఫేస్ ఎకానమీ. ఇప్పుడు ఆనెస్ట్గా మీరు చేస్తున్న జాబ్ రోల్ ఏమిటి ఆలోచించండి. డాష్ బోర్డ్సా, మాన్యువల్ రిపోర్ట్సా, కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇన్నాళ్ళు ఇవే చేస్తూ ఉంటే ఈ రోల్స్ అసలు ఎందుకు ఇన్నాళ్ళు ఎగ్జిస్ట్ అయ్యాయి? ఎందుకంటే సిస్టమ్స్ డోంట్ టాక్ టు ఈచ్ అదర్. డేటా మాన్యువల్గా మూవ్ చేయాలి, ఇంటర్ఫేసెస్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, సో అప్డేట్స్ అవసరం అవుతాయి. అందువలన హ్యూమన్స్ ఇంటర్ప్రిట్ మిషన్ అవుట్పుట్స్ అనేది ఒక మ్యాండేటరీ. ఇన్నాళ్ళు అంటే ఈ బ్రోకెన్ సిస్టమ్స్ మధ్య ఇన్నాళ్ళు మనం ట్రాన్స్లేటర్స్గా పనిచేసాం. నౌ లిసన్ కేర్ఫుల్లీ. అంటే ఇట్ రిక్వైర్ నో డాష్ బోర్డ్, నో మాన్యువల్ స్టిచ్చింగ్. అంటే దట్స్ నాట్ ఆటోమేషన్, దట్స్ ఇంటర్ఫేస్ కొలాప్స్. ఈ పదం అండర్లైన్ చేసుకోండి, ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, నా పనిని ఏఐని అడిగితే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అంటున్నావు, ఓకే, బట్ ఏఐని అడగటానికి, దానితో పని చేయించుకోవటానికి కూడా ఒక మనిషి కావాలి కదా ఇన్ బిట్వీన్. అంటే దట్స్ స్టిల్ అన్ ఇంటర్ఫేస్ కదా. ఎందుకంటే రైట్ నౌ మనం ఏఐ అంటే ChatGPTతో మాట్లాడటం అని అనుకుంటున్నాం. నో, ద నెక్స్ట్ షిఫ్ట్ ఈజ్ agent to agent, A to A. Your AI talks to vendor AI, your accounting AI reconciles with banking AI, your procurement AI compares suppliers automatically. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎంప్లాయీస్ పాత్ర కేవలం సూపర్వైజ్ చేయటమే, దే డోంట్ ఎగ్జిక్యూట్. అంటే దట్స్ ఎ మ్యాసివ్ కాగ్నిటివ్ షిఫ్ట్. అర్థమైందా? ఇన్నాళ్ళు మీ ఉద్యోగాలు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేట్ చేయటం చుట్టూ నిర్మించబడితే జస్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్. నేడో రేపో సిస్టమ్స్ వాటంతటవే ఇంటరాక్ట్ అవుతూ పనిచేయటం మొదలు పెడితే ఏజెంట్ టు ఏజెంట్, A to A ప్రోటోకాల్ అది అన్నింటిలో ప్రవేశించిన రోజున దెన్ అప్పుడు నిజమైన ప్రమాద గంటలు వచ్చినట్టు. నౌ లెట్స్ టాక్ రియాలిటీ. ఎందుకని ఇప్పుడు వస్తున్న ఈ డిస్రప్షన్స్ ఫీల్ హెవియర్ దాన్ ప్రీవియస్ టెక్ వేవ్స్? అంటే ఇట్స్ సింప్లీ బికాస్ ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్ప్లోడెడ్. బ్యాక్ దెన్ రెంట్ అంటే ఒక 2,000 ఉండేది, నేడు 8,000 to 10,000 మినిమం యావరేజ్ ఇన్ హైదరాబాద్. దానికి తోడు ప్రతి ఒక్కరికి ఈఎంఐస్, ఫ్యామిలీ ప్రెషర్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో వెన్ రీప్లేసబిలిటీ ఇంక్రీజెస్ అండ్ ఆ స్థిర ఖర్చులు పెరిగినప్పుడు ఫియర్ ఆటోమేటిక్గా మల్టిప్లై అవుతుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ టెక్ యాంగ్జైటీ, ఇట్స్ సర్వైవల్ యాంగ్జైటీ, మనుగడకు సంబంధించిన ఆందోళన. ఇదే కెరీర్ ఉంటుందా లేదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇదే ఆందోళన. సో లెట్ మీ పాజ్ హియర్. ఇంతకీ మరి మేమేం చేయాలి, ఈ ప్యానిక్ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలి అంటే మీతో గతం తాలూకు ముఖ్యంగా నా లైఫ్లో జరిగిన ఒక నిజమైన రుజువుని పంచుకుంటాను. నేను ఐటీ రంగంలోకి రాకముందే వరల్డ్ వైడ్ వెబ్, .com బూము, Y2K బగ్ ఇలాంటివి వచ్చాయి. 2000లో పుట్టిన వాళ్ళకి ఎందుకు ఈ కర్మ అని చాలామంది, నేను ఈ మధ్య రీసెంట్గా మీమ్స్ చూస్తున్నాను ఎక్స్లో. నేను 2007లో సరిగ్గా హైదరాబాద్లో జాబ్ చేరే సమయానికి గ్రేట్ రిసెషన్ నడుస్తుంది. మరి నేనేమనుకోవాలి, అది 2007-9 మధ్యలో ఉంది గ్రేట్ రిసెషన్. నమ్మగలరా? అప్పుడు 50% స్టాక్ మార్కెట్ డిక్లైన్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ గ్లోబల్ టెక్, ఇండియన్ ఐటీ కానీ, లీగల్ డేటా ఫర్మ్స్, వీటన్నిటి యావరేజ్ 12% మాత్రమే స్టాక్స్ డిక్లైన్ అయ్యాయి. స్టిల్ ఆ రోజుల్లో ఎలా సర్వైవ్ అయ్యాం ఆలోచించండి. ఇక నా విషయానికి వస్తే అప్పట్లో చాలామంది SEO అంటే ఏంటో తెలీదు,
ఐ థింక్ ఈ రోజు కూడా చాలా మందికి ఎస్సీఓ అనే పదం తెలియదు. బట్ 2007లో నా ఫస్ట్ డే ఎస్సీఓ జాబ్ చాలా ఎక్సైటింగ్గా కెరియర్ని స్టార్ట్ చేశాను అనుకున్నా. ఆ రోజు ఈవినింగ్ హెచ్ఆర్ గారు వచ్చి అడిగారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ ప్రదీప్ అని. నేను చెప్పాను, మ్యామ్ ఇది పోస్ట్ మ్యాన్ జాబ్లో ఉంది అన్నాను. షీ ఆస్క్డ్ వై. ఏముందండి, డైరెక్టరీ సబ్మిషన్, ఆర్టికల్ సబ్మిషన్, ఆ సోషల్ బుక్ మార్కింగ్, ఇవన్నీ ఫామ్ ఫిల్లింగే కదా. లైక్ కాంటెంట్ ఏని కాంటెంట్ బీకి డెలివర్ చేయడం, దట్స్ వాట్ ఎ పోస్ట్ మ్యాన్ డస్ కదా రియల్ లైఫ్లో. బట్ ఐ డోంట్ క్విట్ దేర్. నేను ఇన్స్టెంట్గా వర్క్ అబ్జర్వ్ చేస్తే ఆ ఒక్క రోజు వలన సబ్మిషన్స్ అనేవి ఒక సర్ఫేస్ లెవెల్ ఎస్సీఓ జాబ్ డిస్క్రిప్షన్. బట్ డీప్గా అబ్జర్వ్ చేస్తే ఎస్సీఓ అంటే సబ్మిషన్స్ కాదు, అసలు దాని ఎగ్జిస్టెన్స్, అసలు అదొక జాబ్ రోల్గా పుట్టిందంటే కారణం ఏంటి? సర్చ్ ఇంజిన్స్ వలన. సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ జస్ట్ వెబ్సైట్ సబ్మిషన్కే రివార్డ్ ఇవ్వటం లేదు, దేర్ సంథింగ్ బియాండ్ ఇట్. ఇట్ వాజ్ రివార్డింగ్ అల్గోరిథం అలైన్మెంట్ అనేది అర్థం చేసుకున్నా. అది గుర్తించి సబ్మిషన్ జాబ్ అనే టాస్క్ నుండి ఐ మూవ్డ్ ఆన్ ఒక లేయర్ అబో ఎగ్జిక్యూషన్. అండ్ దాంతో దట్ షిఫ్ట్ డెంట్ చేంజ్ శాలరీ ఇమీడియట్లీ. అది కొన్నాళ్ళు, ఒక 9-10 నెలలు గడిచింది. స్టిల్ నేను పనిచేసే డైరెక్షన్ అండ్ నా విజన్ పర్మనెంట్లీ ఆ రోజున చేంజ్ అయింది. 2008 నాటికి నాకు వస్తున్న 11,000 రూపాయల శాలరీ జాబ్ వదిలి, ఆల్సో కంపెనీ కూడా షట్ డౌన్ అయ్యింది. 2009 ఏప్రిల్ కల్లా స్టార్టెడ్ ఏ స్మాల్ వెబ్సైట్, realwebmarket.com అనే వెబ్సైట్. ఐ బిల్ట్ నెట్వర్క్ క్వయట్లీ. ఒక యూకే క్లయింట్ వచ్చారు, క్రిస్ మార్టన్ అనే, $700 per month, అరౌండ్ 31,000 అప్పుడు డాలర్ రేట్ ₹50. అంటే ఆల్మోస్ట్ 3 times మై శాలరీ. మోర్ ఓవర్ అక్కడ 10 clients వర్క్ మేనేజ్ చేసే వాళ్ళ కంపెనీలో ఆ జూనియర్ ఎస్సీఓస్తో ఎగ్జిక్యూట్ చేయించాలి. వాజ్ ఇట్ రిస్కీ అని అడిగితే ఎస్. వాజ్ ఇట్ గ్లామరస్సా అంటే నో. ఎందుకంటే బ్యాక్ దెన్ మా ఇంటి రెంటు ఇంతకుముందు చెప్పినట్లు 2,000 రూపాయలు. అంటే నా అటెంప్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్, ఇట్స్ రీకవరబుల్. బట్ ఇక్కడ 11,000 నుంచి 30,000 ఆ శాలరీ హైక్ ఏదైతే ఉందో ఆ విషయంలో ద రియల్ షిఫ్ట్ వాజ్ నాట్ మనీ. మీరు ఆలోచించాల్సింది, ఇట్ వాజ్ లీవరేజ్. నేను ట్రెడిషనల్ ప్రాక్టీస్ కాకుండా ఒక నిర్మాణాత్మక, ఒక ఆర్కిటెక్చరల్గా ఆలోచనల్ని ఎంచుకున్నందున కెరియర్ గ్రో అయింది. ఒక ఎస్సీఓ టీఎల్గా అక్కడే వాళ్ళు చెప్పేవి ఎగ్జిక్యూట్ చేస్తూ కూర్చోవడం కూడా సుఖమే. మూవింగ్ ఆన్ లేయర్ ఎబో ఎగ్జిక్యూషన్ జరగటం వలన ఆటోమేటికలీ ఐ రిమూవ్డ్ వన్ ఇంటర్ఫేస్ లేయర్ యాజ్ ఎన్ ఎంప్లాయర్. ఇంటర్ఫేస్ ఎందుకు గుర్తుంచుకోమన్నాను ఇప్పుడు అర్థమైందా? అప్పటి నుండి మొత్తం జీవితం మారిపోయింది అనే నేను చెప్పటం లేదు. అప్పటి నుండి ఇంకా చాలా కొత్త సవాళ్ళు వచ్చాయి నాకు. ఎందుకంటే షాన్ బర్డ్మర్ అని నాకు ఒక పొటెన్షియల్ పార్ట్నర్ ఉండేవాడు. ఆయనతో మనం పనిచేస్తున్న క్లయింట్ వెబ్సైట్కి వీడియో మార్కెటింగ్ చేద్దాము. ఇది 2013లో వీడియో ఎస్సీఓ అడాప్షన్ని నేను పుష్ చేశాను. ఈ సెడ్, ప్రదీప్, నాట్ ఎవ్రీవన్ యూజ్ స్మార్ట్ ఫోన్స్ కదా, ఎస్పెషలీ ఫర్ వీడియో మేకింగ్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, అసలు హూ విల్ వాచ్ అని ఆయన ఒప్పించడం చాలా టఫ్ టాస్క్ అయింది ఆ రోజు. బట్ టుడే, ఇది మీకు ఇప్పుడు చెప్తే చాలా కొత్తగా అనిపిస్తుంది, బట్ టుడే యూట్యూబ్ డామినేట్స్ ఎవ్రీవన్. ఈవెన్ రోడ్ సైడ్ వెండర్ యాక్సెప్ట్ క్యూఆర్ కోడ్స్. అంటే డిస్ట్రిబ్యూషన్ చేంజ్డ్, ఎగ్జిక్యూషన్ లేయర్స్ అన్నీ కూడా మారిపోయాయి. మీరు గమనించాల్సింది ఏమిటి? ప్యాటర్న్ రిపీటెడ్. ఏం ప్యాటర్న్? ఎవ్రీ వేవ్ రిమూవ్స్ మిడిల్ లేయర్స్. ద ప్యాటర్న్ ఈజ్ వెరీ క్లియర్. ఫర్గెట్ అబౌట్ అప్పుడున్న ఎస్సీఓ మాన్యువల్ సబ్మిషను అవన్నీ మర్చిపోండి. టుడే ఎస్సీఓ పీపుల్ మాత్రమే, ఎక్స్పర్ట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్, చెయ్యగలడు అనుకున్న కాంపిటీటర్ అనాలిసిస్, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, కాంటెంట్ క్రియేషన్ కానీ టెక్నికల్ ఎస్సీఓ ఆడిట్స్ కూడా ఏఐ టూల్స్ కెన్ అనలైజ్ వాస్ట్ డేటా సెట్స్ ఇన్ జస్ట్ సెకండ్స్. సో ఇన్ ఫ్యూచర్ ఎంటైర్ రిలయబిలిటీ ఆన్ హ్యూమన్ ఎస్సీఓ ఎక్స్పర్ట్స్ కూడా విల్ వానిష్. ట్రెడిషనల్ ఏజెన్సీస్ ఆల్రెడీ ష్రింకింగ్. ఇది ఏమని చెప్తుంది? ఏఐ ఈజ్ నాట్ ఎ సింగిల్ వేవ్, ఇట్స్ ఎ ఫోర్స్ మల్టిప్లయర్ అక్రాస్ ఫైనాన్స్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఏ రంగమైనా తీసుకోండి, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో బ్రూటల్ ట్రూత్ ఏంటంటే నెక్స్ట్ డికేడ్ బ్లైండ్ ఆపరేటర్స్గా అండ్ జస్ట్ టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళ వరకే ఉంటే ఎవరికి రివార్డ్స్, జాబ్స్ రావు. అబ్జర్వెంట్ ఆపరేటర్స్కి మాత్రమే ఏం జరుగుతుందని అలర్ట్గా ఉండే వాళ్ళకి ఇండస్ట్రీ గుర్తిస్తుంది. నౌ లిజన్ కేర్ఫుల్లీ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు క్విట్ యువర్ జాబ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బిల్డ్ ఇండిపెండెన్స్ డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? 6 to 12 months సర్వైవల్ బఫర్ ఒకటి పెట్టుకోండి. ఒక ప్లాట్ఫామ్ ఆర్ ఒకే టూల్ మీద స్టిక్ ఆన్ అవ్వకుండా స్టిల్ ఆ స్కిల్స్ని ఎక్స్పాండ్ చేసి ఆ స్టాకింగ్ బియాండ్ వన్ టూల్ అనేది ఎలాగో చూడండి. సిస్టమ్ లెవెల్ థింకింగ్ చేయండి. ఏఐ నేటివ్ లెర్నింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలాంటివి చాలా వచ్చాయి. అలాగే ఇది చాలా ముఖ్యం. యూ షుడ్ మెయింటైన్ లోవర్ లైఫ్ స్టైల్. స్మాల్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ఆప్షనల్ ఇన్కమ్ కూడా ప్రాక్టీస్ చేయండి. లైక్ మనకి చాలా ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, fiverr.com ఇట్లాంటివి ఉన్నాయి కదా.
మీకేమన్నా కుల వృత్తులు ఉంటే, వ్యవసాయం ఉంటే ఇంకా సంతోషం. లోకల్ స్కిల్ బేస్డ్ సర్వీసెస్ ఏది వచ్చిన ఆపర్చునిటీ ఫేస్ చేయండి. నేను 20స్కి వచ్చేసరికి కెన్ యూ ఇమాజిన్ ఒక 10 వేరియస్ జాబ్స్ చేశాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. యూ ఆర్ సో యంగ్, డోంట్ షై, అండ్ దట్స్ నాట్ బీయింగ్ రెబెలియన్, దట్స్ ప్రిపేర్డ్నెస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ప్రిపేర్డ్నెస్. యాజ్ అన్ ఎస్సీఓ నేను ఎస్సీఓ మాత్రమే చేయలేదు. ఐ లెర్న్డ్ అల్గోరిథం బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ క్లయింట్ సైకాలజీ ఏంటి, డైరెక్ట్ సేల్స్ ఎలా పిచ్ చేయాలి, పేమెంట్ సిస్టమ్స్, ర్యాంకింగ్ మెట్రిక్స్, లోకల్ ఎస్సీఓ సైటేషన్స్ ఎలా తెప్పియాలి. దట్స్ ఎ స్టాక్ of skills. AI destroys single layer execution, but it does not destroy whole stacked capabilities కదా. ఇది మన కళ్ళ ముందే కనిపిస్తున్న సత్యం. ఫైనలీ, దిస్ ఈజ్ నాట్ ఎ ఫియర్ కాంటెంట్, దిస్ ఈజ్ అ ప్రిపరేషన్ కాంటెంట్. ఇందాక చెప్పినట్టు. అండ్ ఏఐ ఎనిమీ కాదు, డిపెండెన్సీ వితౌట్ ఎవల్యూషన్ ఎనిమీ. 2007లో ఇఫ్ ఐ చూస్, నేను డిజిటల్ పోస్ట్ మెన్గా ఉండొచ్చు. 2013లో వీడియో మార్కెటింగ్ టెక్నిక్స్ ఇగ్నోర్ చేయొచ్చు. 2026లో ఇఫ్ యూ అండ్ ఏఐని కూడా ఇగ్నోర్ చేయొచ్చు. బట్ అండర్స్టాండ్ దిస్, ఇంటర్ఫేసెస్ విల్ చేంజ్. సో డోంట్ ప్యానిక్, డోంట్ రిజైన్ ఇంపల్సివ్లీ, అలాగని డోంట్ స్లీప్ ఐదర్. బికాస్ దిస్ టైమ్ అట్లీస్ట్ మీకు ఈరోజు యూ హ్యావ్ డిజిటల్ యాక్సెసిబిలిటీ, హైలీ యాక్సెసిబిలిటీ ఉంది మీకు. మాకు ఆ రోజులు అలాంటివి లేవు. సో యూ హ్యావ్ వెరీ క్లియర్ వార్నింగ్ హియర్. అండ్ రిమెంబర్, వార్నింగ్స్ కనిపించినా కూడా మారని వాళ్ళని చరిత్ర క్షమించదు. ఇది నాకు నేను చెప్పుకున్నట్లుంది. వెల్, స్టే హెల్దీ అండ్ స్టే క్యూరియస్.